నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. ఈరోజు బాదం పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈరోజు రెసిపీ మంది ఎండలో చల్లగా తాగితే చాలా బాగుంటుంది. ఇది మనకి ఎండాకాలం. ఇది ప్రిపేర్ చేసుకునేందుకు ముందుగా లీటర్ పాలు కావాలి మనకి. మనం కొన్ని పాలు పోసుకుని దాంట్లో బాదం పిక్కలు 10 బాదం పిక్కలు, 50 గ్రాముల జీడిపప్పుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాం. మనం కొంచెం పాల్లో ఒక 2 స్పూన్లు కస్టర్డ్ పౌడర్ కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. లీటర్ పాలకి అన్నమాట ఈ కొలతలో. ఒక కప్పు పంచదార. మన స్వీట్ తినేలా ఉంటే ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. నేనైతే కప్పు వేసాను. చాలా బాగుంది టేస్ట్. లీటర్ పాలు కాగిన తర్వాత బాగా 2 పొంగులు వచ్చిన తర్వాత పాలు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న బాదం జీడిపప్పు 2 యాలక్కాయలు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాం. అది దాంట్లో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ జీడిపప్పు బాదం పేస్ట్ కూడా దాంట్లో వేసుకుని కలుపుకొని బాగా మరగనివ్వాలి. దగ్గరికి మరిగిన తర్వాత పంచదార కూడా వేసుకుని కలుపుకోవాలి. లీటర్ పాలకి కప్పు పంచదార వేసాను నేను. 10 బాదం పప్పులు, 50 గ్రాముల జీడిపప్పు కూడా వేసి పేస్ట్ చేశాను అన్నమాట. మన కింద అడుగు పట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి. మంటను మటుకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలపాలి. హైలో పెడితే కింద మాడిపోతుంది కనుక. మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్, ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసేసుకుని దాంట్లో కలుపుకోవాలి. బాగా చిక్కగా కాకుండా కొంచెం కలర్ వేస్తున్నాను నేను. కలర్ కోసం ఎల్లో కలరు లైట్గా చిటికెడు వేసాను అంతే. బాగా చిక్కగా అయ్యేదాకా మంటను మటుకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మరగనిచ్చి బాగా చల్లారబెట్టి ఒక బాక్స్లో వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 3 గంటల సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని అప్పుడు మనం దాన్ని తీసుకుని బాగా చల్లారబెట్టేసి